హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. భారత్ అంటే తనకు ఇష్టమని, ప్రకృతిలో ప్రశాంతంగా జీవించడానికే తాను ఇక్కడకు వచ్చానని రష్యా మహిళ నీనా కుటినా చెప్పారు. తన పిల్లలకు గుహలోనే జన్మనిచ్చానని తెలిపారు. కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఒక గుహలో రష్యన్ మహిళ నీనా తన ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగియడంతో వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. వారిని రష్యాకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాని ఇందులో చాలా సంక్లిష్టమైన, డబ్బుతో కూడుకున్న వ్యవహారాలు ఉన్నాయి. ఆ వివరాలు: మేము గుహలో ప్రశాంతంగా జీవించేవాళ్లం. మాకు ప్రకృతి ఒడిలో జీవించడమంటే ఇష్టం. ప్రకృతి మనకు హాని చేయదు అంటున్నారు కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో ఒక గుహ నుంచి బయటకు వచ్చిన రష్యన్ మహిళ. అడవిలో ఉంటున్నారు. పాములు, క్రూర జంతువులు ఉంటాయని మీరంటున్నారు. కాని అవన్నీ ప్రకృతిలో భాగం అని ఆమె చెబుతున్నారు. 4 దేశాలు తిరిగి భారత్కు వచ్చా. ఈ ప్రదేశం, ఇక్కడి ప్రజలు, ఈ వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అని ఆమె అన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలోని ఒక గుహలో రష్యా మహిళ నీనా కుటినా, 40 ఏళ్లు, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులు జూలై 11న గుర్తించారు. ఈ వార్త వైరల్ కావడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమె ఒక కుమార్తెకు గుహలోనే జన్మనిచ్చినట్లు చెప్పడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. ఎవరి సాయం తీసుకోకుండా ఆమె సొంతంగా ఎలా డెలివరీ చేసుకున్నారు? వీరు 2 వారాలుగా ఆ గుహలో నివసిస్తున్నారని కర్ణాటక పోలీసులు తెలిపారు. వారి వీసా గడువు ముగిసిందని వెల్లడించారు. ఆ ప్రాంతం వారికి సురక్షితం కాదని భావించి అధికారులు వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం వారిని రష్యాకు పంపించేందుకు చర్యలు ప్రారంభించారు. కొండకు 750 మీటర్ల దిగువనున్న గుహ ముందు కొన్ని దుస్తులు ఆరవేసి ఉండటాన్ని పోలీస్ పెట్రోలింగ్ బృందం గుర్తించింది. అక్కడ ఎవరో ఉన్నారని భావించి గుహ వద్దకు వెళ్లగా ఒక విదేశీ చిన్నారి గుహ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ బాలికను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. గుహలోనికి వెళ్లి రష్యన్ మహిళను ప్రశ్నించారు. గత సంవత్సరం రామతీర్థ కొండల చుట్టూ కొండచర్యలు విరిగిపడ్డాయి. వర్షాకాలం కావడంతో ఈ ప్రాంతంలో గస్తీ బృందం పహారా పెంచింది అని ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ ఎం. నారాయణ తెలిపారు. ఆ గుహ వద్ద పాములు తిరుగుతూ కనిపించాయని పోలీసులు చెప్పారు. ప్రకృతిలో ఎలా ఉండాలో మాకు తెలుసు. రష్యా మహిళ: మేమేమీ ఆహారం దొరకని, సరుకులు తెచ్చుకోలేని దట్టమైన అడవిలో ఉండటం లేదు. ఈ గుహ గ్రామానికి సమీపంలోనే ఉంది. పైగా ఇది చిన్నదేమీ కాదు, చాలా పెద్ద గుహ. పాములు, జంతువులతో కూడిన ప్రకృతిలో ఎలా ఉండాలో మాకు తెలుసు అని నీనా కుటినా చెబుతున్నారు. నీనా కుటినా మానసిక పరిస్థితి సరిగా లేదేమోనని అధికారులు తొలుత అనుమానించారు. అయితే అలాంటిదేమీ లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రష్యన్ సాహిత్యం, కళల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయురాలైన నీనా తన ఇద్దరు కుమార్తెలు ప్రేయ 6, అమ 4 లకు తానే స్వయంగా చదువు చెప్పుతున్నారు. నీనా ప్రకారం ఆ గుహ వారికి ప్రమాదకరమైన ప్రదేశం కాదు, స్వస్థత చేకూర్చే ప్రదేశం. ధ్యానం చేయడానికి కర్ణాటకకు వచ్చానని, ఆధ్యాత్మిక భావం, ప్రకృతితో సహజ సంబంధం కారణంగా తన కుమార్తెలను అడవిలో పెంచాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. గుహలో ఎలాంటి గడియారాలు లేవు. వారు, పిల్లలు ఒక్కసారి కూడా అనారోగ్యం పాలవ్వలేదు. వారు చాలా తెలివైనవారు. ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు వారిని కలిసిన ప్రతి ఒక్కరూ అదే చెబుతున్నారు.